హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టేస్ట్గా ఉండే ఉప్మాని అయితే ప్రిపేర్ చేసేద్దామండి. చాలా ఈజీగా ఈ ప్రాసెస్లో అయితే చేసేద్దాం. అందరం కూడా చేసేయచ్చండి, చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. నాకు ఉప్మా అంటే చాలా ఇంట్రెస్ట్, ఇష్టం కూడా. ఫస్ట్ టైం పోపు యాడ్ చేసేసాను, ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయ్యాక నెక్స్ట్ ఆనియన్ అండి, మిర్చి, అల్లం, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసేసుకొని అవి మంచిగా కుక్ అయ్యాక టమాటో కూడా వేసేసుకొని అది మంచిగా బాయిల్ అయ్యాకండి వాటర్ యాడ్ చేసేసుకోవాలి. వన్ గ్లాస్ ఆఫ్ సూజీ రవ్వకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి, అప్పుడే మంచిగా బాగుంటుందండి. మంచిగా వాటర్ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను కదా, మంచిగా బాయిల్ అవ్వనిచ్చాను. బాగా హీట్ అవ్వాలి అన్నమాట. నెక్స్ట్ అయితే వెన్న యాడ్ చేశానండి. ఆ వెన్న మంచిగా తిప్పుకుంటున్నాను. ఆ బాయిల్ అయిన ఆ వాటర్లో అయితే కరిగిపోతుంది అనమాట. అల్లం అయితే కంపల్సరీ వేసుకోవాలండి, టేస్ట్ అప్పుడే చాలా బాగుంటుంది అనమాట. చాలా టేస్ట్గా అనిపిస్తుంది మనకైతే. మేమైతే వేసుకుంటాం. మీరు అల్లం ఎంతమంది వేస్తారో కామెంట్ అయితే చేయండి. మంచిగా బాయిల్ అయ్యాక ఆ వాటర్లో తర్వాత సుజీ రవ్వండి, 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్కి 1 గ్లాసు రవ్వండి. మేము ఎప్పుడు ఈ రేషియోలోనే చేస్తాము. ఇలా అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇట్లా ఆరిపోయాక కూడా గట్టి పట్టడం అట్లా ఏమి ఉండదండి, మంచిగా ఉంటుంది సాఫ్ట్గా. అయితే కొంచెం పోసుకుంటూ కలిపేసాను. ఒకేసారి పోసేస్తే అది గడ్డలు కట్టేస్తుంది అనమాట. ఇదిగోండి, ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ, చూసుకోండి. ఇప్పుడైతే చక్కగా ఒకసారి ఇలా కలిపేసేసుకుంటూ తిప్పుతూ ఉండాలండి. సిమ్లో పెట్టి తిప్పుతూ ఉండాలన్నమాట, లేకపోతే గడ్డలు కట్టేస్తుంది. ఇట్లా ఉండాలి. లేకపోతే వాటర్ తక్కువైతే 2 రేషియోనే పోసామనుకోండి, అసలు అది ఇంకా గడ్డగా కట్టేస్తుంది. మూత కూడా పెట్టేసుకున్నాను. చక్కగా ఆవిరి చూడండి ఎలా వస్తుందో, పొగలు ఇలా వస్తున్నాయి అన్నమాట. చాలా టేస్ట్గా ఉందండి ఉప్మా అయితే. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్ అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. చూసారని ఎంత సాఫ్ట్గా ఉందో, స్ట్రెచ్చర్ మీకు అర్థమైపోతుంది కదా మీకు గుర్తుంటే. చూసారు కదండి, స్ట్రెచ్చర్ మీకు అర్థమవుతుంది కదా. అదిగోండి పొగలు అలా వస్తున్నాయండి. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో. వీడియోలో అయితే కలర్ వేరేలా ఉంది కానీ బయట అయితే చాలా బాగుందండి. చూసారా పొగలు అలా వస్తుంది కదా, ఇంకా ఆఫ్ చేసేసుకోండి. ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి.